బేలమండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యర్థ పదార్థాలను ఉపయోగించి సంపదను సృష్టించే ప్రదర్శనను తెలంగాణ నేషనల్ గ్రీన్ క్రాప్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు వ్యర్థ పదార్థాలను పునర్వినియోగం చేసే కొత్త వస్తువులను మార్చారు. విద్యార్థులు ప్లాస్టిక్, కాగితం, గాజు లోహాలు, పాత కార్డ్బోర్డ్ వంటి వాటితో అందమైన గృహాలంకరణ వస్తువులు, బొమ్మలు తయారు చేసి వాటిని తన సృజనాత్మకతతో ఏ విధంగా తిరిగి ఉపయోగించుకోవచ్చో ప్రదర్శనలలో వివరించారు. వ్యర్థాల నిర్వహణ ప్రాముఖ్యతను, పర్యావరణాన్ని కాపాడటంలో పునర్వినియోగం పాత్ర విద్యార్థులకు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా ఎన్జీసీ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్ తెలిపారు. మొదటి బహుమతి సాగడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు 3,000 రూపాయలు, రెండవ బహుమతి బేలం ఉన్నత పాఠశాలలకు 2,000 రూపాయలు, మూడవ బహుమతి మహాత్మా జ్యోతి బాపులే విద్యార్థులకు 1,000 రూపాయల నగదును అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి వేస్ట్ టు వెల్త్ ఎగ్జిబిషన్లో భాగంగా ఈరోజు మన ఆదిలాబాద్ జిల్లాలోని బేలా స్కూల్లో నిర్వహిస్తున్నాము. దానికి సహకరించినటువంటి ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, అట్లాగే మన ఎన్జీసీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆర్య భాస్కర్ సార్ గారికి, స్కూల్ యొక్క మిగతా టీచర్స్ కూడా గ్రీన్ కోట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వేస్ట్ టు వెల్త్ ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో ఈ పర్యావరణం పైన, అట్లాగే ఈ వేస్ట్ అంటూ ఏది ఉండదు, ఈ సృష్టిలో వేస్ట్ అంటూ ఏది లేదు. మనకు వేస్ట్ అనిపించింది ఏదైతే ఉంటుందో దానికి వేరే వాళ్ళకి అది ముడిసరుకులాగా అవుతుంది. సో అందుకని వాళ్ళని ఒక వేస్ట్ ప్రోడక్ట్ని కాదు, దీన్ని వెల్త్గా భావించాలి, దీన్ని వెల్త్లోకి కన్వర్ట్ చేయాలి అనే వాళ్ళకు ఆ థాట్ తెప్పించాలనే ఒక ఉద్దేశంతోనే ఈ వేస్ట్ టు వెల్త్ ఎగ్జిబిషన్ అనేది నిర్వహిస్తున్నాము. దీనిలో భాగంగా ఈరోజు జెడ్పీఎస్ఎస్ ఉన్నత పాఠశాలలో వేస్ట్ టు వెల్త్ జిల్లా స్థాయి ప్రోగ్రామ్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులను ప్రోత్సహించడానికి ఒక మారుమూల మండలంలో కూడా ఇటువంటి అవకాశం ఇవ్వాలని నేషనల్ గ్రీన్ క్రాప్స్ని రిక్వెస్ట్ పెట్టగానే సహకరించి మరి మన బేలా మండలంలో నిర్వహించుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి ఎన్జీసీ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్ గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను మనం వెలికితీయడానికి ఇది చాలా మంచి అవకాశం. ఎందుకంటే వేస్ట్ మెటీరియల్ని ఏదైతే మనం ప్లాస్టిక్ కానీ, పేపర్ కానీ, తర్వాత కొబ్బరి చిప్పలు లాంటివి వాటిని మనం ఉపయోగకరంగా తయారు చేసి మరి వాటిని ఒక ఆర్టికల్గా తయారు చేసినప్పుడు అది ఎంతో మంచి అవకాశంగా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ మార్కెట్లో వీటిని చాలా రకాలుగా మనము బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో మరి వేస్ట్ అనేది లేకుండా వేస్ట్ని వెల్త్గా మార్చుకోవడం